అల్వాల్లో నిర్మాణంలో ఉన్న 1000 పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న టిమ్స్ ఆసుపత్రి పనులను ఎమ్మెల్యే శ్రీగణేష్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణ పురోగతిని పరిశీలిస్తూ వివిధ విభాగాల పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించే లక్ష్యంతో నిర్మిస్తున్న ఈ ఆసుపత్రి పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. నిర్మాణంలో ఎలాంటి రాజీ పడకుండా ప్రతి దశలో నాణ్యతను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. పనులను మరింత వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేసి ఆసుపత్రిని త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ టీమ్స్ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే అల్వాల్తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ఆధునిక వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయని తెలిపారు. ఈ స్టేజ్లో ఉన్నానండి. సడన్గా ఇదైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇమీడియట్గా ఇక్కడ తీసుకొచ్చి ఆపరేషన్ తీసుకొస్తారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో క్యాన్సర్ పేషెంట్లు కూడా ఎక్కువ ఇబ్బందికి వస్తారు. ఇప్పుడు క్యాన్సర్ ఏంటి మన దగ్గర? మనకి 2 బంకర్లు ఉన్నాయి, అది చూసానా? ఉన్నాయి సార్. బట్ మనకి ఏంటంటే వాటికి ఇంకా ప్రీ ఓటీ తొందరగా అవుతారు, ఎందుకంటే చాలా చాలా అవసరం సార్. జనరల్ వాడు ఇంపార్టెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కానీ మళ్ళీ సైడ్ ఉందాము. ఈరోజు మన టీమ్స్ అల్వాల్ వర్క్ స్టేజ్ ఎలా ఉంది, తొందరగా కంప్లీట్ చేయాలనేసి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. తెలిసింది ఏంటంటే ఆర్ఎన్బి తరఫు నుంచి 90% వర్క్ కంప్లీట్ అయింది. మెడికల్ కూడా కంప్లీట్ అయిపోతే సెప్టెంబర్ మాసంలోనే ఈ యొక్క హాస్పిటల్ పేషెంట్స్కి అందుబాటులో తీసుకొస్తామని కూడా చెప్పడం జరిగింది. మొన్న ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఎక్కువ మందికి అయితే నీమ్స్కి వెళ్తా అంటారు, గాంధీ హాస్పిటల్కి వెళ్ళడం కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే పైసలు ఎక్కువైతున్నాయి. గాంధీకి వెళ్ళడం అంటే దూరం కావచ్చు, అన్ని వసతులు అన్ని బెడ్స్ కూడా అవైలబుల్ ఉండడం కూడా కష్టమవుతుంది. ఎందుకంటే రోజు రోజు జనాభా పెరుగుతుంది. ఈ పొల్యూషన్ ద్వారా ఒక హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ హాస్పిటల్ తొందరగా అందుబాటులో తీసుకురావాలన్న ప్రభుత్వం కూడా ఒక ఆలోచన ఉంది. కాబట్టి బీఆర్ఎస్ ఓన్లీ కొబ్బరికాయలు కొడుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం గుమ్మడికాయలు కొట్టి ఓపెనింగ్ చేస్తారు. వారు అన్ని కొబ్బరికాయలు కొట్టి సంతోషపరంగానే. ఆ విషయానికి వస్తే వాళ్ళు స్టార్ట్ చేసిరంటే మన కంటోన్మెంట్లో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు నారాయణ జోపిడిలా సిల్వర్ కాంపౌండ్ కూడా కట్టేసి ఆపేసిరు. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 10 కోట్లు దానికి బడ్జెట్ కేటాయించి అది అందుబాటులో తీసుకొచ్చి పట్టాలు ఇచ్చినాం. ఈరోజు వాళ్ళందరూ నివసిస్తున్నారు. వారుటి మాటలకి అడావుడి తప్పితే పనికి ఏమీ లేదు. వారు ఆ 10 కోట్లు కంటోన్మెంట్ ఉన్న నారాయణ జోపిడికి సిల్వర్ కాంపౌండ్కే కట్టింది. వాళ్ళు బీఆర్ఎస్ ఇంట్రెస్ట్ అంతా ఏముండే, కమిషన్ల గురించి కాళేశ్వరం మీద ఉన్న ఇంట్రెస్ట్, దేని మీద లేకుండే వాళ్ళు కమిషన్లకే పనిచేసారు. కాళేశ్వరం 142 crores పేమెంట్ చేశారు 2023 డిసెంబర్ దాకా. అప్పుడు పని కూడా 14% పని అయింది. డిసెంబర్ లోపల 14% అయింది. వాళ్ళ 687 కోట్ల రూపాయలు పేమెంట్ అయింది. 90% పని అయింది. వాళ్ళది 14% అయింది. మాది 76% మా హయాంలో అయింది. మా ప్రభుత్వంలో 76% డెవలప్మెంట్ 687 crores అంటే సుమారు 550 కోట్ల రూపాయలు మా ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. అప్పట్లో 897 కోట్లతోటి పని స్టార్ట్ అయితే దానికి 300 కోట్ల రూపాయలు అదనంగా కేటాయించి ఒక 100 కోట్లేమో ఆర్ఎన్బి డిపార్ట్మెంట్కి, ఒక 200 కోట్ల రూపాయలు ఏమో మెడికల్ డిపార్ట్మెంట్ కేటాయించారు. మెడికల్ డిపార్ట్మెంట్ కూడా కేటాయించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజుల ప్రైవేట్ హాస్పిటల్స్లో ఏ విధంగా అయితే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో అదే మాదిరిగా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉండాలని జర్మనీ నుంచి యుఎస్ఏ నుంచి అడ్వాన్స్ టెక్నాలజీ తోటి ఎంఆర్ఐది సిటీ స్కాన్స్ కూడా మిషన్లు అక్కడికి తీసుకొచ్చి ఈ పేషెంట్స్కి ఏమి ఇబ్బంది కాకుండా ఎక్కడ ప్రైవేట్కి వెళ్లకుండా అన్ని వసతులు ఇక్కడిని కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 300 కోట్ల రూపాయలు కూడా కేటాయించి ఇక్కడ పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధర్మశాల కూడా కట్టడం,